క్రిస్మస్ స్పెషల్ స్వీట్ ఏంటి అని అంటే చాకో నట్ బాల్స్. చాకో నట్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చాక్లెట్, ఖర్జూరాలు, జీడిపప్పు, బాదం, పిస్తా, తేనె, ఎండు గులాబీ రేకులు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. వీటిని మనము ప్రాసెస్ చేసుకోవటమే. మొత్తం అంతా కూడా నార్మల్గా అన్ని బాల్స్ రెడీ చేసుకోవటానికి మనకి ఎటువంటి కుకింగ్ అవసరం లేదు. లాస్ట్లో మాత్రం మనము చాక్లెట్ని మెల్ట్ చేసి మనం తయారు చేసుకున్నటువంటి నట్ బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందులో మిక్స్ చేసుకోవటమే అనమాట. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇది చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మనము ఇందులో మనకి షుగర్ అనేది ప్రత్యేకంగా ఏమి వాడట్లేదు, అలాగే బెల్లం వాడట్లేదు. కొంచెం అంత తేనె మాత్రం వాడుతున్నాం. తేనె ఎందుకు వాడుతున్నామంటే మనకి కొంచెం వాటర్ అంటే ఇది నిలువ ఉంటుంది. ఇందులో వాటర్ కంటెంట్ మనం ఉపయోగించాం కాబట్టి నిలువ ఉంటుంది అనమాట. సో తేనె మనము ఇక్కడ ఉపయోగిస్తున్నాం వాటర్ బదులుగా. సో ఫస్ట్ జీడిపప్పుని తేనెతో గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనము చూసుకుని చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ బాల్ చేయటానికి కన్సిస్టెన్సీ కావాలి కదా. జస్ట్ చక్కటి ఉండలాగా తయారు చేయాలంటే ఎంత థిక్గా ఉండాలో అంత థిక్గానే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. సో తేనె తర్వాత జీడిపప్పు ఇలా కొంచెం థిక్గా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనము ఉండలాగా కట్టాలన్నమాట. సో ఒక బాల్ లాగా తయారు చేసుకోవాలంటే ఇంత థిక్గా ఉండాలి కాబట్టి దీన్ని ఇట్లా థిక్గా తయారు చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ మనము బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ బాదము, తర్వాత డేట్స్ అన్నమాట. మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థం. జీడిపప్పు మనకి బోల్డ్ అని క్యాలరీస్ వస్తాయి. 100 గ్రామ్స్ తీసుకుంటే మనకి 600+ క్యాలరీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. మంచి ఎక్కువ క్యాలరీస్ ఉండేటువంటి ఆహార పదార్థాలు. అందుకని తక్కువ తీసుకోమని చెప్తామన్నమాట. ఒక గుప్పుడు, రోజుకి గుప్పుడు నట్స్ తీసుకుంటే సరిపోతుంది, అందుకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇలాంటి స్పెషల్ డిషెస్ చేసినప్పుడు ఇది స్పెషల్ అకేషన్లో చేస్తాం కాబట్టి మనం ఎక్కువ ఎనర్జెటిక్గా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ టైంలో వాటికంటే ఎక్కువ డెఫినెట్గా తీసుకోవచ్చు. సో జీడిపప్పుని ఫస్ట్ మనం తేనెతో గ్రైండ్ చేసేసుకుని గట్టి ముద్దలాగా చేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోనే బాదము. ఫస్ట్ బాదంని గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆ పౌడర్లోని ఏంటంటే ఈ డేట్స్ వేసి చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. అప్పుడు మనకి నెక్స్ట్ లేయర్ కూడా రెడీ అయిపోతుంది. సో బాదం చక్కగా ఇలా గ్రైండ్ అయిపోయింది కదా. దీనికి ఏం చేయాలంటే మనము డేట్స్ యాడ్ చేసి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా గ్రైండింగ్ టెక్నిక్. మనం ఎంత చక్కగా నీట్గా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎక్కువ లూజ్గా ఉండకూడదు అనమాట, గట్టిగా ఉండాలి. సో దీనికి తేనె కాదు, డేట్స్ అనమాట. సో డేట్స్ మనము గింజ తీసేసి ఇందులో యాడ్ చేయాలి. సాఫ్ట్ డేట్స్ తీసుకుంటే కనుక ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. డేట్స్లో మనకి ఎక్కువ ఐరన్, కాల్షియం ఉంటుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా డేట్స్ తీసుకుంటే కనుక ప్రతిరోజు కొంచెం డేట్స్ని కూడా ఏం చేయాలంటే నిమ్మరసంతో పాటు కొంచెం ఒక సగం నిమ్మకాయ అలాగే 4 డేట్స్ కలిపి చక్కగా బ్లెండ్ చేసి జ్యూస్ లాగా చేసి తీసుకుంటే కనుక డెఫినెట్గా హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది, శక్తి కూడా వస్తుంది. ఎందుకంటే చాలా ఎనర్జీ ఇచ్చేటువంటి డ్రై ఫ్రూట్ అన్నమాట ఇది. డేట్స్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర డ్రై డేట్స్ ఉంటే కనుక వాటిని చక్కగా నానబెట్టి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఉండిచ్చిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసేసుకున్నాము.
చూసారా సౌండ్ మారిపోయింది, అది ఉండ కింద అవుతుంది. చూద్దాం ఎలా ఉందో. చూసారా ఎగ్జాక్ట్లీ ఉండ కింద అవుతుంది అనమాట. అంటే మనకి ఎగ్జాక్ట్ కావాల్సిన కన్సిస్టెన్సీ ఇదే. బాదము తర్వాత డేట్స్ ఇట్లా ఉండ కింద రావటం. సో డేట్స్ బాదాము అంతే, ఇంకా ఇందులో తేనె వేయలేదు, షుగర్ వేయలేదు, ఏమీ వేయలేదు. స్వీట్నెస్ మనకి డేట్స్తో వచ్చేస్తుంది అనమాట. ఖర్జూరాలు తీయగా ఉంటాయి కదా, దాంతోనే మనకి స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఈ చాక్లెట్ కోటింగ్ ఇస్తాం కదా, ఆల్రెడీ చాక్లెట్లో కూడా కొంత మిల్క్ అండ్ షుగర్ ఉంటుంది చాక్లెట్తో పాటు. సో ఆ షుగర్ సరిపోతుంది, అంతకన్నా ఇంకా మనము ఎక్స్ట్రా షుగర్ కానీ ఏమీ వాడనవసరం లేదు. సో వీటితో రెడీ. దీన్ని మనము చక్కగా కొంచెము మనకి చేతికి అంటుకోకుండా కొంచెం అంత నూనె కానీ లేకుంటే వెన్న కానీ చేతికి రాసుకొని మనం దీన్ని ఉండ కింద చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నాకు తేనె రెడీగా ఉంది కాబట్టి తేనె ఉపయోగించి చేతికి అంటుకోకుండా ఫస్ట్ ఒక ముద్ద తీసుకుని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకొని ఇందులో మనము జీడిపప్పు ఫిల్లింగ్ పెడతామన్నమాట. జీడిపప్పు ఫిల్లింగ్ పెట్టేసేసి దీన్ని చక్కగా క్లోజ్ చేసేయటమే. చక్కటి బాల్ రెడీ అయిపోతుంది. నోట్లో వేసుకుంటే చక్కగా కరిగిపోయేటట్టుగా ఉంటుంది ఇది. ఇలాగా మనము కావాల్సినన్ని బాల్స్ రెడీ చేసుకుని దీనికి చాక్లెట్ కోటింగ్ ఇస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి చేస్తున్నాను. సో ఎంత ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థం చూడండి. మనకి క్యాష్యూ నట్స్ ఉన్నాయి, అంటే జీడిపప్పు ఉంది, తర్వాత బాదం పప్పు ఉంది, తర్వాత డేట్స్ ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్గా మనకి ఎక్కువ ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థం ఇది. సో పండుగ అంటే ఎక్కువ ఎనర్జీ డెఫినెట్గా కావాలి కదా. ఎక్కువ ఫ్రెండ్స్తో తిరగటము, తర్వాత చర్చ్కి వెళ్ళటము, తర్వాత ప్రేయర్స్కి అటెండ్ అవ్వటం, ఇవన్నీ బోల్డ్ అని ఉంటాయి. ఇచ్చిపుచ్చుకోవటాలు, తర్వాత పార్టీ చేసుకోవటాలు, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఎక్కువ టైం ప్రేలో గడపటం, తర్వాత పార్టీ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనము చాక్లెట్ని కొద్దిగా మెల్ట్ చేసుకుందాము. మామూలుగా అయితే డబల్ బాయిలర్లో మెల్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏంటంటే కొంచెం అంత వాటర్, ఒక 2 చుక్కలు వాటర్ యాడ్ చేసుకుని అప్పుడు చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాం. చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. ఇంకొంచెము కొద్దిగా మనకి లిక్విడ్ లాగా ఉంటే దాని మీద వేసుకోవటానికి చక్కగా ఉంటుందన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఇట్లా ఒక కార్నర్కి తీసుకుని వచ్చి సో చాక్లెట్ కోటింగ్ వచ్చే వరకు దీన్ని మిక్స్ చేసుకుని వెంటనే ఒక సర్వింగ్ బౌల్లోకి కానీ లేకుంటే ప్లేట్లోకి కానీ తీసేసుకోవాలి. సో ఇది వేడివేడిగా ఉన్నప్పుడు మనం చేస్తున్నాము. సో చల్లగా అవ్వగానే థిక్ అయిపోతుంది ఈ చాక్లెట్. సో ఈజీగా ఉంటుంది అనమాట, ఒక కొంచెం క్రంచీలాగా తయారవుతుంది. దీనికి పైన మనము జస్ట్ ఒక పిస్తా,
నెక్స్ట్ కొంచెం అంత గులాబీ రేకులు,